ఆగే సమయం అది దేవుని వశము. ఆశల సౌధం కూలే తరుణం, ఆగని మరణం. నీ జీవిత కాలంలో రాజీ పడకు లోకంతో. పరలోకం నీ కోసం పరిమళిస్తూ ఉంది. కడదాకా సాతాను పెడదారిని చూపుతాడు. సాతాన్ని వదులుకో, సాతాన్ని వదులుకో, శ్రీ యేసుని నమ్ముకో. నీ జీవిత కాలంలో రాజీ పడకు లోకంతో. పరలోకం నీ కోసం పరిమళిస్తూ ఉంది. కడదాకా సాతాను పెడదారిని చూపుతాడు. సాతాన్ని వదులుకో, శ్రీ యేసుని నమ్ముకో. నరక కూపమా పరమరాజ్యమా, నరక కూపమా పరమరాజ్యమా. ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా. ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా. జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము. ఆశల సౌధం అది దేవుని వశము. నిశితముగా శిశువు వలె నీ నడతను మార్చుకో. పాపము నీ కంటదు, శాపము దరి చేరదు. నిన్ను మరువని యేసయ్యా నిత్యము చూస్తున్నాడు. అవినీతిని వదులుకో, నీతి మార్గము ఎంచుకో. నిశితముగా శిశువు వలె నీ నడతను మార్చుకో. పాపముని కంటదు, శాపము దరి చేరదు. నిన్ను మరువని యేసయ్యా నిత్యము చూస్తున్నాడు. అవినీతిని వదులుకో, నీతి మార్గము ఎంచుకో. నిత్య వేదన నిత్యానందమా, నిత్య వేదన నిత్యానందమా. ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా. ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా. జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము. ఆశల సౌధం కూలే తరుణం, ఆగని మరణం. ప్రభు నామం స్తుతింపబడును గాక. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అనేటువంటి అంశంలో దేవుని వాక్యాలని విందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానించినట్లయితే, యేసు ఒలివ కొండకు వెళ్ళెను. యేసు ప్రభు ఒలివ కొండకు వెళ్ళెను. దేవుని వాక్యం చెప్తుంది, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధ చేయుచుండెను. 2వ వచనాన్ని చదువుకున్నాం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా, ఫస్ట్ ఎక్కడొచ్చాడు? ఒలివ కొండ దగ్గరికి వచ్చాడు. తెల్లవారినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి దేవాలయములోనికి రాగా అని దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం. తిరిగి ఎక్కడొచ్చాడు? దేవాలయంకి వచ్చాడు. ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రజలు కనబడేవారు దినము పూట, సాయంకాలము పూటలో. ఎందుకు? ఆయన బోధ చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, మంచి బోధ చేస్తాడు, పాపుల జీవితాలని మార్చేస్తాడు. గనుక దేవాలయంలోనికి రాగా
ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధ చేయుచుండెను. ప్రారంభించాడు, వాక్యాలని బోధించడం అనేది ప్రారంభించాడు. ప్రజలు ఇలా మీలాగా కూర్చొని చక్కగా దేవుని వాక్యాలని వింటున్నారు, దేవుడు చేసేటువంటి పరలోక ఉపదేశాలని వింటున్నారు. అయితే 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, శాస్త్రులను ఫరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టెను. చక్కగా ఆరాధన జరుగుతుంది, చక్కగా దేవుని స్తుతించుకుంటున్నారు మందిరంలో, దేవాలయంలో. దేవుడేమో మరొక పక్క ఇక ఉపదేశము, వాక్యము బోధించడము ప్రారంభించాడు. అద్భుతంగా వాక్యం జరుగుతుంది. ప్రభు దేవాలయంలో వాక్యాలని ప్రజలకి బోధిస్తున్నాడు. మధ్యలో వచ్చినటువంటి వారు ఎవరంట? హల్లెలూయా, పరిసయ్యులను శాస్త్రులను. దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి వచ్చి ప్రజలకు వాక్యాలని బోధిస్తున్నాడు. ఏ సమయం ఇది? తెల్లవారినప్పుడు, అంటే ఉదయమున దేవుని ఏం చేయాలి? సంఘము, విశ్వాసులు, రక్షింపబడినటువంటి వారు దేవాలయంలో కనబడాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని వాక్యములని వినాలి. కాబట్టి ఎక్కడికి రావాలి? దేవాలయంలోనికి రావాలి. కాబట్టి ఉదయమున దేవునికి ఆరాధన మనం అర్పించాలి. అలా ఆరాధన జరుగుతుంటే, ప్రజలు దేవునికి ఆరాధన అర్పిస్తుంటే, వాక్యంలో బోధింపబడుతుంటే, ప్రజలు వింటున్నటువంటి మంచి ఆత్మ సంబంధమైన కార్యాలు మంచి ధ్యానముతో జరుగుతున్నప్పుడు ఫరిసయ్యులను శాస్త్రులను ఒక స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి అంటున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు చేయుచుండగా పట్టబడెను. వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అనేటువంటి మాట యేసుతో చెప్తున్నారు. ఒక స్త్రీని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారంట? స్త్రీ ఎక్కడ నిలబెట్టారు? సమాజ మందిరంలో లేదా దేవాలయంలో తీసుకొచ్చి నిలబెట్టిచ్చేశారు. అందరి ముందు మధ్యలో ఆ స్త్రీని నిలబెట్టించి ఏమంటున్నారంటే, ఇదిగో బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఏం చేయుచుండగా? వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అని తీసుకొచ్చి మనుషుల ముందు, దేవుని ముందు నిలబెట్టించి నిలదీసి పరువుని తీస్తూ ఈమె పాపినని చెప్పి వ్యభిచారి అని చెప్పి దేవాలయంలో ఉన్నటువంటి మనుషులందరి ముందు చెప్తున్నారు ఈ శాస్త్రులను, ఈ ఫరిసయ్యులు. హల్లెలూయా. ఏం చేశారు? మందిర కార్యాన్ని డిస్టర్బ్ చేశారు. ఏం చేశారు? మందిరంలో జరుగుతున్నటువంటి బోధను డిస్టర్బ్ చేశారు. చాలామంది ఇలా ఉంటారు. సంఘంలో ఉండొచ్చు కొందరు, లేదా బయట నుంచి రావచ్చు కొందరు, ఇంకా ఎన్నో రకమైనటువంటి ఆటంకాలు. చక్కగా మందిరం జరుగుతుంటుంది, ఎన్నో రకమైనటువంటి డిస్టర్బెన్స్, కాన్సన్ట్రేషన్ లేకుండా, ఆ ధ్యాస కాస్త తొలగిపోయేటట్టుగా బయట నుండో లోపల నుండో ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. ఒకవేళ నిజంగా మరి వ్యభిచారము చేత పట్టబడిందేమో, కాదని కాదు, ఆమె ఒక పాపియే కావచ్చు. ఆ స్త్రీని పర్సనల్గా తీసుకొచ్చి యేసుప్రభుకు అప్పచెప్పి ఉండాలి కదా? లేదు, అందరి ముందు నిలబెట్టించి నిలదీసి ఆమె పరును తీస్తూ వ్యభిచారమందు పట్టబడింది బోధకుడా, ఇదిగో ఈ స్త్రీ అని చెప్పి మనుషులందరికీ చూపిస్తున్నారు. తమను తాము ఎంతో గొప్పవారని, తమకు తాము ఎంతో మంచివారమని, పరిశుద్ధులని, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారని ఎంతో విర్రవీగిపోతున్నారు ఫరిసయ్యులు, తర్వాత శాస్త్రులు అని చెప్పి ఆరాధన టైంలో, బోధ జరుగుతున్నటువంటి సమయంలో తీసుకొచ్చి ఆ స్త్రీని యేసుప్రభు ముందు, అందరి ముందు నిలబెట్టించారు.
అయితే అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మాకు ఆజ్ఞాపించెను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను నడిగిరి. హల్లెలూయా. ధర్మశాస్త్రము చెప్పుతుంది ఇలాంటి వారులని రాళ్ళు రువ్వి కొట్టి చంపవలెను గదా, ఈ స్త్రీ విషయంలో నువ్వేమంటావు అని చెప్పి మంచి ఉద్దేశంతో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మీద నేరము ఏదైనా మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అసలు ఉద్దేశం ఏంటిదంటే, వారి ఉద్దేశం ఏంటిదంటే యేసు ప్రభు మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. ఎలాగూ అడిగిరి? మోషే ధర్మశాస్త్రం చెప్పున ఇలా వ్యభిచారమందు పట్టబడుచున్నటువంటి వారులు రాళ్ళు రువ్వి కొట్టి చంపబడాలి. అయితే నువ్వేమంటావు? నువ్వు బోధకుడవు కదా, బోధ చేస్తున్నావు, చాలా డిఫరెంట్గా చేస్తున్నావు. నీ బోధలో ప్రేమ, తగ్గింపు, వినయము, క్షమాపణ అంటూ ప్రజలకి బోధ చేస్తున్నావు కదా. అయితే ఈ విషయంలో నీ బోధ ఏంటిది? నీ ఉద్దేశం ఏంటిది? నువ్వేం చెప్తావు అని చెప్పి నేరం మోపాలని శోధించుచు ఇలాగూ యేసుని అడిగారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఏం చేస్తున్నాడు? జవాబు ఇవ్వలేదు, కానీ ఒక క్రియ చూపిస్తున్నాడు. నోరు తెరవలేదు, ఒక క్రియ చూపిస్తున్నాడు. ఏంటా క్రియ అంటే మనం చదువుకున్నాం. యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఏదో రాస్తున్నాడట వేలితో. ఏం రాసి ఉండాలి? ఇప్పుడు శాస్త్రులు వచ్చారు, సదుకాయలు వచ్చారు, ఎంతోమంది గుంపులుగా వచ్చి ఒక్క స్త్రీని ఇంతమంది మగవాళ్ళు తీసుకొచ్చి దేవాలయంలో అందరి ముందు నిలబెట్టించి యేసుని ప్రశ్నిస్తూ శోధిస్తున్నారు. ఏం చేద్దాం? ఇలాంటి వారి గురించి ఏం చేయాలి అని అడిగితే దేవుడు నోరు తెరయట్లేడు. నేల మీద వంగి వ్రేలితో ఏమో రాయిచుండెను అంటే ఏం రాసి ఉండాలి? సదుకాయని పేరు, శాస్త్రుని పేరు, ఫరిసయుని పేరు రాసి పక్కన బహుశా ఇది నీ పాపం కాదా, రహస్యంగా నువ్వు ఈ పాపము చేయలేదా, ఏమో రాయిచుండెను పేరు రాశాడు, ఫరిసయుని పేరు రాశాడు, శాస్త్రుని పేరు రాసి ఉంటాడు. ఆ పేరు పక్కన ఈ పాపము, నీ పర్సనల్ సిన్, నీ వ్యక్తిగత పాపం ఇది కాదా అని రాసి ఉండాలి అని నేను గ్రహిస్తున్నాను. అయితే ఏమో రాయిచుండెను అనేసి మనం చదువుకున్నాం. దాని తర్వాత మనం చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారంటే, వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పెను. పట్టు వదలక అడుగుతున్నారంట. చెప్పు బోధకుడా చెప్పు, ఇలాంటి వారి గురించి ఏం జరగాలి, ఏం చేయాలి? పట్టు వదలకుండా. పట్టు చూసారా? దేని విషయంలో పట్టు? మంచి విషయంలో పట్టు కలిగి ఉన్నారా? లేదు. ఒక వ్యక్తిని అవమానపరిచే విషయంలో పట్టు కలిగి ఉన్నారు. ఒక వ్యక్తిని పాపమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపే విషయంలో పట్టు కలిగి ఉన్నారు. మంచి పని విషయంలో పట్టు లేదు. ఉన్నారా ఎవరైనా అలాంటి వారు? మంచి కోసము పట్టుదల కలిగి ఉండాలండి. అలాంటి పట్టుదల కలిగిన వారు ధన్యులు. అందుకే విశ్వాసముతో మంచి పోరాటము పోరాడి తిని, నా కడ ముట్టించి తిని, నా పరుగు కడ ముట్టించి తిని. హల్లెలూయా. పట్టు చూసారా? అపోస్తలుడైన పౌలులో ఎలాంటి మంచి పట్టు, దేని నిమిత్తం పట్టు కలిగి ఉన్నాడు? పట్టుదల దేని విషయంలో? అపోస్తలుడైన పౌలు గారికి సేవ, అన్యులకు సువార్త ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు గారి జీవిత చరిత్రను చూస్తే యూదులతో పాటు ఎక్కువగా అన్యులకు సువార్త, శుభవార్త, యేసు గురించినటువంటి, సిలువను గురించినటువంటి, రక్షణ గురించినటువంటి వార్త ప్రకటన చేశాడు.
అనేకులను రక్షించాడు. పట్టుదల ఇలాంటి విషయాల్లో ఉండాలి. పట్టుదల పరిశుద్ధత విషయంలో ఉండాలి, భక్తి విషయంలో ఉండాలి, మంచి కార్యాలు విషయంలో పట్టుదల ఉండాలి. వ్యర్థమైన వాటి గురించి పట్టుదల కలిగి ఉంటే దేవుడు మెచ్చుకోడు. ఇక్కడ మెచ్చుకున్నాడు అనుకున్నారా? దేవుడు వారిని మెచ్చుకున్నాడా? లేదు. వచ్చి పట్టు వదలకుండా ఇలాంటి వారి గురించి నువ్వేం చెప్తావు అని అడుగుతుంటే ఆయన నోరు తెరవలేదు. కానీ నేల మీద వంగి వేలితో ఏదో రాయిచుండెను. ఆయన వీరు పట్టు వదలక ప్రభుని అడుగుతుంటే అయితే జరిగినటువంటి విషయం ఏంటిదంటే పట్టు వదలక అడుగుతున్నారని ప్రభు నోరు తెరిచి ఇప్పుడు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. హల్లెలూయా. పాపము లేనివాడు ఎవరున్నారు? పాపము లేనివాడు, పాపము లేకుండా పుట్టినవాడు, జన్మతః పాపము లేకుండా పుట్టినవాడు ఉన్నారా? ఎవరైనా? అలాంటి వారే లేరు, అలా పుట్టిన వారే లేరు, యేసు తప్ప. పాపము లేకుండా పుట్టినవాడు జీవితంలో ఒక్కడే, లోకంలో ఒక్కడే, చరిత్రలో ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసు. హల్లెలూయా. మిగతా వారందరూ కూడా పాపముతోనే పుట్టినవారు, జన్మతః పాపులు. పుట్టి పెరిగాక, జ్ఞానం పెరిగాక ఎన్నో రకమైనటువంటి పాపములు చేసినటువంటి వారు మనుషులందరూ. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, పాపంలో పుట్టినటువంటి వారులే. కానీ తమను తాము ఏమనుకొనుచున్నారు? ఇక్కడ శాస్త్రులు, ఫరిసయ్యులు తమను తాము ఎంతో గొప్పవారని, ధర్మశాస్త్రం ఉందని, మాకు పరిశుద్ధత ఉందని, మా వంటి వారెవరు లేరన్నటువంటి ఉద్దేశంతో, హెచ్చు మనసుతో, ఎంతో గర్విష్టమైనటువంటి మాటలతో యేసు ప్రభు దగ్గర మాట్లాడుతున్నారు. ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన, గర్వం ఉండడానికి వీలే లేదు. నువ్వు పరిశుద్ధునిగా మార్చబడితే, నీతిమంతురాలుగా తీర్చబడితే అది దేవుని కృప అనుకొని, దేవుని యందు వినయము కలిగి, ఎదుటి వారి దృష్టిలో, మనుషులందరి దృష్టిలో నీవు తగ్గింపును, వినయమును, ప్రేమను కలిగి జీవించాలి. కానీ నా అంతట వాడే లేడు అన్నటువంటి గర్వం నీకు ఉండొద్దు. నా అంతట బోధ చేసేటువంటి వాడే, నాలాగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేటువంటి వారు ఎవరు లేరు అన్నటువంటిది గర్వము ఉండకూడదు. అయితే పాపము లేని వాడు రాయి తీసి కొట్టవచ్చు, రాళ్లతో కొట్టవచ్చు. కొట్టాలనుకుంటున్నారా? మోషే ధర్మశాస్త్రం చొప్పున రాళ్లతో కొట్టాలనుకుంటున్నారా? కొట్టండి. కానీ పాపము లేనివాడే కొట్టాలి. ఇప్పుడు పాపం లేనివాడు ఎవరు ఈ సమాజంలో? ఇప్పుడు అంటే ఇక్కడ వాక్యానుసారంగా ఎవరు చెప్పండి? యేసు ప్రభువే కదా. అంటే కొట్టాల్సింది ఎవరు? యేసు ప్రభు రాయి తీసుకొని కొట్టాలి. కానీ ఆయన కొడతలేడు ఇక్కడ. దాని అర్థం అది. పాపము లేనివాడు రాయి తీసి ఆ స్త్రీని కొట్టవలెను. అందరూ పాపులే, యేసు తప్ప. అక్కడ ఉన్నటువంటి అందరూ పాపులే, యేసు తప్ప అందరూ పాపులే. అక్కడ యేసు పరిశుద్ధుడు, పరమదేవుడు, దేవాది దేవుడు, దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు. పాపం లేని వ్యక్తిగా ప్రజల మధ్యలో తిరుగుతూ, సంచరించుచు, అద్భుతమైనటువంటి బోధలు చేయొచ్చు, ప్రజల జీవితంలో మార్పులని తీసుకొస్తున్నాడు. పాపము లేనివాడు మొదట రాయి తీసుకొని ఈ స్త్రీని కొట్టవలెను. అందరిలో పాపం ఉంది, యేసులో పాపం లేదు. యేసు కొట్టాలి, కానీ యేసు ప్రభు కొడతలేడు. అక్కడ వారితో అంటున్నాడు, పాపము లేనివాడు మొట్టమొదట ఆమెని రాళ్లతో కొట్టవచ్చు, మరలా వంగి నేల మీద రాయిచుండెను. ఎవరు కొడతలేరు. పర్మిషన్ ఇచ్చాడు.
కొట్టండి, కానీ పాపం లేనివాడు కొట్టండి. ఎవరు కొడతలేరు ఇప్పుడు ఆ మాట అనగానే. మళ్ళీ నేల మీద వంగి రాయిచుండెను, ఏదో రాయిచుండెను. హల్లెలూయా. వారు మాట విని పెద్దలును, తర్వాత పెద్దలు మొదలుకొని చిన్న వారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. కొట్టాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వారు ఎవరెవరు ఉన్నారంట ఇక్కడ? పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు. అబ్బా, అసలు ఈ పెద్దలకు బుద్ధి లేదు, తర్వాత చిన్నవారిని కూడా, యవ్వనస్తులను కూడా వారి బోధలో కలుపుకొనొచ్చు, వారి పద్ధతులలో కలుపుకొనొచ్చు. వీరు పాడు కాకపోవడం కాక వారిని కూడా, చిన్నపిల్లలను కూడా పాడు చేస్తున్నటువంటి ఫరిసయ్యులు, శాస్త్రులు సమాజంలో గొప్పవారం అనుకుంటున్నారు, కానీ గ్రహిస్తలేరు ఏ విషయం అంటే వారు పాడైపోయారు ఆల్రెడీ, వేరే వారిని కూడా పాడు చేస్తున్నారు. ఆ మాటను విన్నప్పుడు, యేసు మాటను విన్నప్పుడు పెద్దలు చిన్నలు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా బయటికి, దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయారు. రాయి తీసుకొని కొట్టేంత ధైర్యము సరిపోలేదు వారికి. ఒక్క వ్యక్తి కూడా రాయి విసిరి కొట్టలేదు. యేసు మాటలు ఎలా ఉంటాయంటే, అబ్బా, నాకు ఆ మాటలు ఒక్కొక్కసారి చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచించుకుంటున్నప్పుడు, ఊహించుకుంటున్నప్పుడల్లా ఆయన ఒక్కడే కేవలము మాటలతో ప్రజల వ్యతిరేకతనాన్ని ఆపేశాడు. మాటలతో వ్యభిచారులను మార్చేశాడు. తన మాటలతో పాపి జీవితాన్ని మార్చేశాడు. తన మాటలతో రోగులకు స్వస్థతను ఇచ్చేశాడు. తన మాటలతో దయ్యం పట్టినటువంటి వారులకు విడుదల ఇచ్చేశాడు. దాంట్లో ఏముంది? ఆయన మాటలు ఏముంది? మనము మాట్లాడతాము, ఆయన కూడా అలాగే మాట్లాడింది. ఆయన మాట్లాడినట్టే మనం కూడా మాట్లాడవచ్చు, బోధించవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. కానీ ఆయన మాట వేరు, మనుషుల మాట వేరు. ఆయన మాటలో పరిశుద్ధత ఉన్నది, యథార్థత ఉన్నది, శక్తి ఉంది, సత్యం ఉంది. ఆయన మాట వేరు. ఒక్క మాట అన్నాడు, పాపము లేనివాడు రాయి తీసి కొట్టవచ్చు. ఒక్క వ్యక్తి కూడా కొట్టకుండా ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయిరి. హల్లెలూయా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ఒక్కడే మిగిలేను. అంటే ఇప్పుడు దేవాలయంలో మిగిలినటువంటి వారు ఎవరు కూడా లేరన్నమాట. అందరు వెళ్ళిపోయారు. ఇంకా అందరు వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని అందరూ చూడగలుగుతారు, అవునా కాదా? కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారం ముందు పట్టబడిందని మధ్యలో నిలబెట్టిస్తారు. అయితే అందరూ వెళ్ళిపోయారు. యేసు మిగిలిపోయాడు. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు ఉన్నాడు, ఆ స్త్రీ అక్కడ ఉంది. యేసు తలెత్తి చూచి, అమ్మా, చదువుకుంటున్నారా? మాట చూస్తున్నారా? వింటున్నారా? యేసు తల ఎత్తి చూచి, అమ్మా ఏమంటున్నాడు చెప్పండి? తల ఎత్తి చూసి అంటే అంతవరకు తలెత్తి కళ్ళెత్తి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు చూడనట్టే. ఆమె ఎవరో, ఆమె ముఖం ఎలా ఉందో, ఆమె అందం ఎలా ఉందో, ఆమె రూపం ఎలా ఉందో ఏమి చూడలే. అంతవరకు చూడలే. ఎంతవరకు? ఫరిసయ్యులతో సద్దుకైలతో యేసు ప్రభు చేస్తున్నటువంటి సాంగత్యము
కంప్లీట్ అయ్యే వరకు, మాటలు కంప్లీట్ అయ్యే వరకు ఆమెను చూడలేదు. వారందరూ వెళ్ళిపోయాక దేవాలయంలో నుండి అందరూ బయటికి వెళ్ళిపోయాక ఎవ్వరు మిగిలినప్పుడు తల ఎత్తి ఆ స్త్రీని చూసి అమ్మా అని పిలిచాడు. నూరుకొరా, అమ్మా. ఏంటిది? ఏమన్నాడు? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మా అని పిలిచాడు. ఎలా పిలిచాడు? వ్యభిచారి అనలేదు, పాపి అని పిలవలేదు. ఏ వ్యభిచారి అని అనలే, ఏ పాపి, ఏ మోసగతి. మర్యాద లేకుండా, క్రమము లేకుండా ఆయన పిలవలే. అమ్మా. ఎవరిని పిలుస్తాం మనం ఇలా? మన కన్న తల్లిని అమ్మా అని పిలుస్తాం. బయట మనకంటే వయసులో పెద్దవారు అయినటువంటి వారిని అమ్మా అని పిలుస్తాం. ఎంత మంచి పలుకు చూసారా? వారేమో వ్యభిచారమందు పట్టబడింది, ఈమె ఒక పాపి, ఈమె వ్యభిచారి అని చెప్పి సమాజ మందిరంలో, దేవాలయంలో తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టిచ్చేశారు. నోట్లోంచి మాటలు రావట్లేదు. పాపి కాబట్టి, పాపమందు పట్టబడింది కాబట్టి, ఆమె చేస్తున్నటువంటి పని తప్పు అని తెలుసు కాబట్టి తల కింద దించుకొని అలా నిలబడిపోయింది. లేదా కింద పడేశారేమో, కింద నేల మీద పడి ఉన్నది. ఆ వ్యక్తిని యేసు ప్రభు చూసి, తలెత్తి చూసి అమ్మా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలో ఏముందో తెలుసా? ఈ పలుకులో ఏముందో తెలుసా? చెప్పండి. ప్రేమ. పాపి మీద చూపుచున్న ప్రేమ, వ్యభిచారి మీద చూపుచున్న ప్రేమ. ఎవరు చూపగలరు ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ? అందుకే ఆయన ప్రేమ గొప్పది. యేసు ప్రేమ గొప్పది. అమ్మా అని పిలుస్తున్నాడు. ఎంతగా పాపిని ప్రేమించి, పాపిని క్షమించి, పాపి జీవితంలో మార్పులను తీసుకొచ్చి రక్షించుకున్నాడో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోగలగాలి. హల్లెలూయా. అమ్మా అని పిలిచాడు. పిలిచి వారెక్కడున్నారు? నిన్ను రాళ్లతో కొట్టాలనేటువంటి ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినటువంటి వారు ఎక్కడున్నారు? హల్లెలూయా. నీ మీద నేరము మోసినటువంటి వారు, నేరస్థాపన చేసినటువంటి వారు ఎక్కడున్నారమ్మా అని అడుగుతున్నాడు. అందుకు తర్వాత ఎవరును నీకు శిక్ష విధించలేదా? యేసు అంటున్నాడు. రెండో మాట. ఫస్ట్ మాట అమ్మా అని పిలిచాడు. నీ మీద నేరస్థాపము చేసిన వారు ఎక్కడున్నారు? ఇది రెండవ మాట. వారు ఎక్కడున్నారు? మూడో మాట ఏంటిదంటే ఎవ్వరును నీకు శిక్ష విధింపలేదా? నిన్ను శిక్షించాలని నీ దగ్గరకు వచ్చినటువంటి వారు ఎక్కడున్నారు అమ్మా? ఎవ్వరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. లేదండి అనలేదు, లేదు సార్ అనలేదు, లేదు నా యజమానుడా అనలేదు. కానీ ఏమన్నది? లేదు ప్రభువా అన్నది. అంటే యేసు ఒక మానవుడు కాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించింది ఈ వ్యభిచారమందు పట్టబడినటువంటి ఈ స్త్రీ. చూసారండి, గొప్ప గొప్ప వాళ్ళు యేసు ప్రభుని గుర్తుపట్టట్లేరు. యేసుని రకరకంగా అనుకుంటారు. కానీ ఈ స్త్రీ, ఈ తల్లి లేదు ప్రభువా అని చెప్పింది. అంటే గ్రహించింది యేసు అంటే ప్రభు. ఎవరండి? యేసు అంటే ప్రభు. షీ సెడ్ నో మ్యాన్ లార్డ్. లేదు ప్రభువా, ఎవ్వరు నన్ను శిక్షించలేదు ప్రభువా, నన్ను ఎవరు శిక్షించలేదు ప్రభువా, ప్రభువా అని యేసుని పిలిచింది.
యేసుని గ్రహించింది, యేసుని తెలుసుకుంది, ప్రభువా అని పిలవగలిగింది. కాబట్టి ప్రభు అయిన యేసుని మనం ఎలా పిలవాలి? ప్రభువా అని పిలవాలి. హల్లెలూయా. అందుకు యేసు, నేనును నిన్ను నీకును శిక్ష విధింపను, నేనును నీకు శిక్ష విధింపను. నువ్వొక వ్యభిచారివే అమ్మా, నువ్వు వ్యభిచారమందు పట్టబడినటువంటి వ్యక్తివే, అయితే నేను నీకు శిక్ష విధింపను, నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను. 2 మాటలు జీవితంలో మార్పు వచ్చేసింది. 2 వాక్యాలు జీవితాన్ని మార్చేసింది. ఒక వ్యక్తిని మార్చుకోవాలంటే దూషణకరమైనటువంటి మాటలు కాదు. ఒక వ్యక్తిని మార్చుకోవాలంటే తిట్టడం కాదు, బెదిరించడం కాదు. ఒక కోపిష్టి జీవితాన్ని మార్చాలంటే, ఒక పాపి జీవితాన్ని మార్చాలంటే, ఒక దొంగ జీవితాన్ని మార్చాలంటే, విచ్చలవిడిగా మనుషులలో ఒక వ్యక్తి తిరుగుతుంటే, రూల్ రెగ్యులేషన్ లేక బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని మార్చాలంటే, నరహంతకులను మార్చాలంటే, పాపిని మార్చాలంటే తిట్టడం కాదు, కోపగించడం కాదు, దూషించడం కాదు. ప్రేమ చూపించు. ఇలాంటి వారందరూ మారిపోతారు. అదే క్రీస్తు ప్రేమ. యేసు ప్రభు చేసింది పని ఇదే. ప్రేమ చూపించాడండి. ప్రేమ చూపించాడు. మనమా ప్రేమను చూపగలుగుతున్నామా? ఆయన అంతే కాబట్టి నేను ఇంతే. సామెత బాగుంది. ఆయన అంతే, నేను ఇంతే. ఆయన మారడు, నేను క్షమించను. ఆమె మారదు, ఆమెను నేను ప్రేమించను. ఆమెను నేను మన్నించను, ఆయనను నేను మన్నించను. దేవుడే వ్యభిచారిని మన్నించి, క్షమించి, ప్రేమ చూపించి జీవితాన్ని మార్చేస్తే మనము మనుషులము, మనము ప్రేమించకూడదా? మనము క్షమించకూడదా? మనము ప్రేమ చూపకూడదా? యేసు అంటున్నాడు రెండో మాట, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకు. ఆమె చరిత్ర బైబిల్లో మళ్ళీ ఉండకపోవచ్చు. హల్లెలూయా. కానీ నిజంగా జీవితమే మారిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్పగలను అంటే, ప్రభువా అని పిలిచింది చూడండి. ఆ మాటకు అర్థం, నేను ఇక మీదట నిన్ను నమ్ముకుంటాను ప్రభువా, ఇక మీదట పాపము చెయ్యను తండ్రి, ఇక మీదట నా పాప రోత జీవితాన్ని నీ కొరకు విడిచిపెడతాను ప్రభువా, క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తా ప్రభువా. ఈ ప్రభువా అని పలుకులో ఉన్నటువంటి మర్మం ఇది, సత్యం ఇది. హల్లెలూయా. చూడండి, ప్రభువా అని విధేయత చూపించింది, ప్రభువా అని పిలిచింది చూడండి. ఆమె జీవితంలో అప్పుడే ఆ క్షణమే మార్పు వచ్చేసింది. అంతే, జీవితాన్ని మార్చేసుకుంది. ఇంకా మన జీవితం ఎప్పుడు మారుతుంది? ఆమె మార్చేసుకుంది జీవితం, లోపాలు విడిచిపెట్టింది, లోకానుసారమైనటువంటి జీవితాన్ని, పాప జీవితాన్ని, బలహీనమైన జీవితాన్ని విడిచిపెట్టింది. అయితే మనము ఇంకెప్పుడు విడిచిపెడతాం? ఇంకెప్పుడు మారుతాం? ఇంకెప్పుడు? దేవుడు అడుగుతున్నాడు. మార్పు లేని జీవితం. అయితే దేవుని వాక్యాన్ని చూడండి. ప్రభు అంటున్నాడు, అమ్మా నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకు, నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను శిక్షించను. అసలైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి.
యేసు ప్రభు ఈ లోకంలో మనుష్య కుమారుడుగా రావడానికి కారణము పాపులని శిక్షించడానికి కాదు, పాపులని రక్షించడానికి వచ్చాడు. వ్యభిచారులని శిక్షించడానికి కాదు, వ్యభిచారుల జీవితాలని మార్చడానికి వచ్చాడు. నరహంతకులని నశింప చేయడానికి కాదు, వారి మనసులో మార్పులని తీసుకొని రావడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను, నీవు శిక్షకు అర్హురాలివి, నీకు శిక్ష విధింపబడాల్సిందే, కానీ నేను నిన్ను శిక్షించను. ఎందుకు తెలుసా? నిన్ను నేను శిక్షిస్తే నీ జీవితాన్ని ఇంకా కఠినపరుచుకుంటావు. నిన్ను నేను శిక్షిస్తే మరణం తర్వాత నరకానికి వెళ్ళి నరకంలో కాల్తావు. కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నా. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించాలని, నీ ఆత్మని సంపాదించాలని, నీ ఆత్మని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని, నరకం నుండి తప్పించాలని. కాబట్టి నేను నిన్ను శిక్షించను, నిన్ను దానికి బదులుగా క్షమిస్తున్నాను. క్షమాపణ నుందో యేసు ప్రభు క్షమించే దేవుడు. ఇంకెంత కాలము పాపం చేసి క్షమించు, చాలు. ఈ స్త్రీ జీవితంలో అలా జరిగినట్టు ఎక్కడ లేదు. ప్రభువా అని పలుకులో మార్పు వచ్చేసింది, ప్రభువా అని పలుకులో జీవితంలో పరిశుద్ధత వచ్చేసింది. ఇక ఎన్నడూ కూడా తను పాపంలో పడలేదు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. అయితే మన జీవితం ఎలా ఉంది? దేవుడు నిన్ను శిక్షించేవాడు కాదమ్మా. దేవుడు నిన్ను నరకంలో పడేసేటువంటి వాడు కాదయ్యా. అలా అని చెప్పి పాపం చేయొచ్చా? అలా చేయరాదు. కాబట్టి గ్రహించండి దేవుని వాక్యములని. హల్లెలూయా. ఇలా ఆ వ్యభిచారి జీవితాన్ని మార్చేశాడు. ఇది మేలు కాదా? ఇది మంచిది కాదా? సమాజంలో ఇలాంటి వారు ప్రభుని నమ్ముకొని మారిపోతుంటే ఇది మంచిది కాదా? ఇది మేలు కాదా? ఇలా జీవించడం, మార్పు చెందిన జీవితం, పాప జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టేసి ప్రభు కొరకు ఓ అద్భుతమైనటువంటి అర్థం కలిగినటువంటి జీవితం జీవించడం ఇది మంచిది కాదా? కాబట్టి క్రీస్తు బోధ పాపులని మార్చేస్తుంది, వ్యభిచారులని మార్చేస్తుంది, కఠినస్తులని మార్చేస్తుంది, చెడ్డవారులని మంచివారులుగా చేసేస్తుంది. అదే దేవుని కార్యాలు. ఇది ఎలా జరుగుతుంది? హల్లెలూయా. ఎలా జరుగుతుంది? ఆయన వాక్యములు. ఎలా చేశాడు ఈ కార్యం దేవుడు? తన వాక్యము ద్వారా. యేసుని చూడగానే ఆయన కళ్ళలో పొంగుచున్నటువంటి ప్రేమ, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని చూడండి. ఆయన ప్రేమ, ఆయన వాక్యములు కఠినస్తులని మార్చేస్తుంది, బండబారినటువంటి హృదయాలని బద్దలు చేయుచుంది. హల్లెలూయా. దాని తర్వాత యేసు ప్రభు అలా మాట్లాడుతూ అంటున్నాడు, వారితో, ఎవరితో? ప్రజలందరితో, శాస్త్రులతో, ఫరిసయ్యులతో యేసు మాట్లాడుచున్నాడు. లోకమునకు నేనే వెలుగు. వినండి, జాగ్రత్తగా వినండి. నేను లోకమునకు వెలుగు. నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నేనే లోకానికి వెలుగు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారి జీవితంలో చీకటి ఉండదు. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందురు. యేసుని వెంబడించండి, యేసు వాక్యాలని వెంబడించండి, యేసు ప్రేమని వెంబడించండి, యేసు బోధలు వెంబడించండి, యేసు బోధని వెంబడించండి. అప్పుడు మీలో చీకటి ఉండదు, జీవపు వెలుగు ఉండును. యేసు వారితో అన్నాడు ఈ మాట. ఎవరికి ఏ వాక్యం కావాలో ఆ వాక్యాలని దేవుడిస్తాడు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీకి కావలసిన వాక్యాన్ని ఇచ్చాడు. ఫరిసయ్యులకు, సదుకైలకు, యూదులకు, సమాజ మందిరంలో, దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలకు కావలసిన వాక్యాన్ని ఇచ్చాడు. వారికి ఏమిచ్చాడు? నేనే వెలుగు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకానికి నేనే వెలుగు, నేనే. ఎంత నిశ్చయముగా చెప్తున్నాడు దేవుడు.
కాబట్టి సందేహం లేదు, ఆయనే వెలుగు. ఆయన తప్ప ఈ లోకాన్ని ఎవరు కూడా వెలిగించలేరు. ఆయన తప్ప ఎవరి పాపి జీవితము ఆయన ద్వారానే వెలిగింపబడాలి తప్ప ఆయన లేకుండా ఎవరి పాపి జీవితము వెలగదు. గనుక నేనే ఈ లోకానికి వెలుగు, నన్ను వెంబడించువాడు చీకట్లో నుండక జీవపు వెలుగు కలిగి ఉండును. జీవపు వెలుగు, ఆ వెలుగు ఆ వెలుగులో ఎప్పుడు జీవం ఉంటుంది. ఆ వెలుగు నిరంతరము వెలుగును. కాబట్టి నీ జీవితం యేసు ప్రభు వెలిగించును గాక, చీకటి తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఫరిసయ్యులు అంటున్నారు కాబట్టి ఫరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. ఏందయ్యా బోధకుడా, ఏమంటున్నారు? నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావే, నీ సాక్ష్యము సత్యము కానే కాదు, నీ సాక్ష్యము నిజము కానే కాదు. ఈ స్త్రీ నమ్ముకొని జీవితాన్ని మార్చేసుకుంది, కానీ ఈ కట్టినిస్తులు నమ్మరే, వీరి జీవితంలో మార్పు తెచ్చుకోరే. ఏమంటున్నారు? యేసు ప్రభు బోధని వాక్యాలని యేసు ప్రభుని వ్యతిరేకిస్తూ నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు. ఆయన సాక్ష్యము సత్యము కాదా? ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యము! ఆయన సాక్ష్యము సత్యము కాదు అని చెప్పుతున్నారు. అందుకు యేసు ప్రభు ఏమని మాట్లాడుచున్నాడంటే, కొన్ని విషయాలు జరిగింది ఇక్కడ. ఇక బోధ జరుగుతూనే ఉంది, సంభాషణ జరుగుతూనే ఉంది. ఎవరి మధ్యలో అంటే శాస్త్రులు, ఫరిసయ్యులు, తర్వాత యేసు మధ్య సంభాషణ జరుగుతుంది. యేసు ప్రభు ఏమో అద్భుతమైనటువంటి సత్యాలు బోధిస్తున్నాడు. ఆయన విశ్వాసము కలగదు. ఎంత వాక్యాలని బోధించండి, మనసులో మార్పు రాదు. గుండె అంతే బండ. ఎంత సాక్ష్యాలని చెప్పండి, మారరు. ఎంత వాక్యాలని బోధించండి, నేనైతే ఇంతే అనేటువంటి వారు జీవితంలో ఎందరో ఉంటారు. అలా ఇక్కడ కూడా కనబడుతున్నారు. ఎంత బోధించినా, ఎన్ని సత్యాలు చెప్పినా వారు మాత్రం అస్సలే ఇంత కూడా విశ్వాసం యేసునందు కలగదు. అయితే ఒక స్ట్రాంగ్ వర్డ్ చెప్తాడు దేవుడు, ఒక అద్భుతమైనటువంటి సత్యం చెప్తాడు దేవుడు. ఏంటో తెలుసా అండి? 28వ వచనము. హల్లెలూయా. అయితే ఈ మాట ఎక్కడుందో చూడండి, ఈ వచనం ఎక్కడుందో నాకు చెప్పండి. 24వ వచనంలో, కాగా మీ పాపములోనే యుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పుచున్నాను. నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను. ఇది చాలా అద్భుతమైనటువంటి మర్మము, అద్భుతమైనటువంటి సత్యం ఇది. నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. ఏంటి మాట? ఈ మాటకు అర్థం ఏంటిది? నేనే ఆయననని అంటే, నేనే ఆయననని అంటే నేనే ఆ తండ్రి, నేనే ఆ దేవుడను. ఆ దేవుడనైనా నేనే ఇన్కార్నేషన్గా వచ్చాను, అంటే శరీరధారిగా వచ్చాను. నేనే ఆ మెస్సయ్య, నేనే ఆ రాజులకు రాజు, నేనే ఆ సృష్టికర్త, నేనే ఆ దేవుడను అని మీరు నమ్మకపోతే, అంటే వీరు యేసుని మెస్సయ్యగా నమ్మట్లేరు, యేసుని ఆ తండ్రి అని నమ్మట్లేరు, యేసే ఆ రారాజు, ఆ రక్షకుడు అని నమ్మట్లేరు. కళ్ళని విప్పినా కూడా కొందరు కళ్ళు తెరుచుకోరు. ఎంత క్లియర్గా వారి ముయ్యబడినటువంటి మనోనేత్రాలని దేవుడు తెరుస్తుంటే, మేము నమ్మం. నో, నువ్వు ఎలా అవుతావు? నువ్వు ఆ మెస్సయ్యవు ఎలా అవుతావు? నువ్వు ఆ రాజులకు రాజువు ఎలా అవుతావు? నువ్వు ఆ దేవుడా? నీకు 50 ఏండ్లు లేదు కానీ అబ్రహాం కంటే ముందుగా ఉన్నావని చెప్పుకొంచున్నావే. నీ మాటలు సత్యమైన మాటలు, వాక్యాలు కానే
కాదు అని చెప్పి అక్కడున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని ఇలాంటి మూర్ఖత్వమైన మాటలతో ఆయనని ఎదురిస్తూ ఉంటే, అయ్యా నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు. అంటే ఏంటిది? పాపంలో చనిపోయిన వాడు ఎక్కడెళ్ళాలి? నరకానికి. అందుకే చనిపోతారు అన్నాడు. అంటే నరకంలో వెళ్తారు, నరక స్థితి పొందవచ్చు. మీరు అలాంటి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి జీవితాన్ని మార్చుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. నేనే ఆ సత్యము, నేనే ఆ వెలుగు, నేనే అని చెబుతుంటే అసలు నమ్మరు. ఇంతకు సత్యం అంటే ఏంటిది? యోహాను సువార్త 17:17లో దై వర్డ్ ఇస్ ట్రూత్, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము, నీ మాటలే సత్యము. యేసు అంటేనే సత్యము. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో శరీరధారిగా నివసించేను. సత్యము యేసు, సత్య వాక్కు గలవాడు యేసు. వాక్యముగా సత్యంగా ప్రజల మధ్యలో శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా ఆయన మన మధ్యలో, మనుషుల మధ్యలో నివసించెను. సత్యమే దేవుడు, సత్యమే వాక్యము, సత్యమే యేసు. అయితే ఈ సత్యవాక్యములు పాపి జీవితాన్ని మార్చేసి పరిశుద్ధతను, రక్షణ, విశ్వాసము కలగచేసింది. కానీ వీరికి కలగట్లేదు. ఎందుకంటే గుండెని కఠినపరుచుకున్నారు. దేవుని వాక్యానికి అసలు చోటే ఇస్తలేరు హృదయంలో. ఆయన మాటలకు, వాక్యాలకు హృదయం ముందు చోటు లేకపోతే ఎవరేం చేయలేరు. అయితే ఈ విషయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చిందే పాపుల జీవితాలని మార్చి మారు మనసులో తీసుకొని రావడానికి, కానీ నశింపజేయడానికి కాదు, వారిని రక్షించడానికే వచ్చాడు. కాబట్టి నేరస్తుల జీవితాలని రక్షించాడు ప్రభు అయిన యేసు. ఎవరి జీవితాలని? నేరస్తుల జీవితాలని, పాపుల జీవితాలని, వ్యభిచారుల జీవితాలని మార్చేసి రక్షించాడు యేసు ప్రభు. సమాజంలో ఎవరు చేయలేనటువంటి ఈ గొప్ప సేవ కార్యాలు ప్రభు ప్రజల జీవితంలో చేయుచున్నాడు. హల్లెలూయా. గమనించాలి. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటిదంటే నింద మోపబడినటువంటి వారులని మారు మనసులోనికి తీసుకొని రావాలి. వారి మీద తన కనికరము చూపడము మాత్రమే కాకుండా ఫిర్యాదు చేయిచున్నారు. చూడండి, వారు కూడా ఎలాంటి పాపము కలిగినటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని గ్రహింపులోనికి తీసుకొని రావడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటిది? పాపులని వెదికి రక్షించాలి. ఆయన రక్షిస్తున్నాడు, వెదుగుతున్నాడు, జీవితాలను మార్చేస్తున్నాడు, మనుషులని పరిశుద్ధతలో, రక్షణలో నడిపిస్తున్నాడు, కనికరము చూపుతున్నాడు. ఇంతేనా? కాదు, ఫిర్యాదు చేయుచున్నారు. చూడండి, ఫిర్యాదు చేసేవారు ఎవరు? ఫిర్యాదు ఎవరు చేయుచున్నారు అంటే శాస్త్రులు, ఫరిసయ్యులు, యూదులు. ఇలాంటి వారు కూడా పాపులని గ్రహించేటటువంటి కార్యము చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలా కొందరు నమ్ముకున్నారు. ఈ అధ్యాయంలో చదివితే ఆయన బోధ విని, ఆయన కార్యాలను చూసి, ఆయన మాటలు విని యూదులు కూడా కొందరు దేవుని నమ్ముకున్నారని వాక్యం ఉంది. కొందరేమో ఆయన బోధ విని యూదులు కఠినస్తులైనటువంటి వారు కూడా జీవితంలో మార్పులు తెచ్చుకున్నారు, జీవితంలో పద్ధతులు మార్చుకున్నారు, ప్రభునందు విశ్వాసం ఉంచడము ప్రారంభించారు. కానీ కొందరు కఠినస్తులైతే ఎన్నడూ కూడా మారలేదు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఆ స్త్రీని కొన్ని జాగ్రత్త సలహాలు ఇచ్చి జాగ్రత్త పరిచి పంపించేశాడు. అమ్మా, నేను నిన్ను శిక్షించను, ఇక మీదట నువ్వు పాపము చెయ్యకు.
నేను నీకు శిక్ష విధించను, ఇక పాపము చెయ్యకు. ఎవరండి మనుషులు తీర్పు తీర్చడానికి? ప్రభు అంటాడు ఈ స్త్రీ విషయంలో, ఇదిగో నేను తీర్పు తీర్చను, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, శిక్షించడానికి రాలేదు, మన్నించుటకు, క్షమాపణ ఇచ్చుటకు, ఇలాంటి వారి జీవితాలని మార్చుటకు వచ్చాను. వీరేమో తీర్పు తీరుస్తున్నారు. ఎవరు? ఈ ఫరిసయ్యులు, శాస్త్రులు తీర్పులని తీరుస్తున్నారు. పాపిని పట్టుకొని తీర్పు జరగాలనేటువంటి ఉద్దేశంతో, కొట్టి చంపాలనేటువంటి ఉద్దేశంతో, యేసుని శోధించాలని, యేసు మీద నేరం ఏదైనా మోపాలనేటువంటి ఉద్దేశంతో అలాంటి ఆలోచనలతో వచ్చారు. మనిషికి తీర్పు తీర్చకూడదు. బైబిల్ చెప్పేటువంటి విషయం అదే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. ఆ కట్టె పెట్టామా దీనా? పక్కన వాళ్ళు చూసుకోవాలి ఇదంతా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. జడ్జ్ నాట్ దట్ ఈ బి నాట్ జడ్జ్డ్. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడును. ఎంతమందికి తీర్పు తీర్చారు మీరు? ఎంతమంది మీద నేరం మోపారు మీరు? ఆయన ఈ తప్పు చేశాడు, ఆయన ఆ తప్పు చేశాడు, వారు అలాంటి వారు, వీరు ఇలాంటి వారు, ఆమె ఇలా చేస్తాడు, ఆయన ఇలా చేస్తాడు, ఆయన ఇలా మాట్లాడతాడు, ఆయన అలా మాట్లాడతాడు. ఎంతమంది? అయ్యల్లారా మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను చూడండి కాస్త. ఎంతమంది మీద మీరు ఎంతమందిని తీర్పు తీర్చారు? ఇది ఒక రకమైనటువంటి కంప్లైనింగ్ స్పిరిట్. కంప్లైనింగ్ స్పిరిట్ ఏం చేస్తుందో తెలుసండి? కంప్లైనింగ్ స్పిరిట్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసండి? ఇదిగో ఆయన అలా ఉంటాడు, అలా చేస్తాడు, ఇలా అంటాడు, ఇలా మాట్లాడతాడు, ఇలా ప్రవర్తిస్తాడు, ఆయన కోపం ఇలా ఉంటుంది, ఆయన 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 ఇలా, ఆయన అలా అని చెప్పి ఎన్నో విషయాలు. అసలు ఇది ఏంటో తెలుసా అండి? ఇలా మాట్లాడితే ఏంటో తెలుసా అండి? అంటే మీరు తీర్పు తీరుస్తున్నారు. ఏం తీరుస్తున్నారు? తీర్పు. యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా, అయ్యా, తీర్పు తీర్చకండి. మీరు తీర్పు తీరుస్తే అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడును. మీరు కూడా తీర్పులు వస్తారట. చేతులారా తీర్పులు ఎందుకు వస్తారు మీరు? కంప్లైంట్ ఇవ్వకండి, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వకండి. దేవుని చేతికి అప్పగించండి, దేవుని చేతిలో అప్పగించండి. దేవుడు డీల్ చేస్తాడు. అలాంటి వారి జీవితాలని దేవుడు మార్చేస్తాడమ్మా. నీకెందుకు బాధ? నెవర్ కంప్లైన్. ఒక్కటే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఎప్పుడు చూసినా గొడవ. ఆ గొడవ వలన కంప్లైనింగ్. భార్య భర్త మీద, భర్త భార్య మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, అత్త కోడల మీద, కోడ అత్త మీద, అన్న తమ్ముడి మీద, చెల్లె అక్క మీద. మీరు తీర్పు తీర్చకండి. దేవునికి తెలియదనుకున్నారా? దేవునికి చెవులు లేదా? దేవునికి కళ్ళు లేదా? దేవుడు చూస్తలేడా? దేవుడు వింటలేడా? నువ్వు ఎంత మౌనంగా ఉంటావో అంతగా నువ్వు హెచ్చింపబడతావు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడతావు. ఎంత నోరు తెరవకుండా నువ్వు సహించుకుంటావు, భరించుకుంటావో అంతగా దేవుడు నిన్నే ఆశీర్వదిస్తాడు. తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడను. నువ్వు చాలా మంచి వ్యక్తివా? నువ్వు ఆ జీవితంలో అసలు పాపం చేయలేదా? నువ్వు జీవితంలో ఏ లోపము లేకుండా బ్రతికినటువంటి వ్యక్తివా? అప్పుడు అదంతా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు, ఒకవేళ నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తే. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు తీర్పు చెప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలత చెప్పుననే మీకును కొలవబడును. అయితే మీరు తీర్పు తీరుస్తున్నారా? మీరు తీర్పు తీర్చబడుదురు. ఎలా?
ఏ కొలతతో మీరు తీర్పు తీర్చారో అదే కొలత చొప్పున మీరు కూడా తీర్పు తీర్చబడుతురు. ఏ కొలతతో ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చావో అదే కొలత నీకు, అదే కొలత నీకు. జాగ్రత్త సుమా. నీ ఎదుటివారు పాపం చేయొచ్చు, కాదని నేను అనట్లేదు. వారు మారకపోవచ్చు, నిన్ను దూషించవచ్చు. కానీ నువ్వు కంప్లైంట్ చేస్తే, తీర్పులు తీరుస్తే అదే తీర్పు, అదే కొలత నీకు కూడా తీర్పు తీర్చబడును. హల్లెలూయా. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుపును చూచుట ఎలా? అడుగుతున్నాడు దేవుడు నిన్ను. ఏమంటున్నాడు? నీ కంటిలోనున్న దూలము నెంచక. నీ కంట్లో ఏమున్నది? దూలం ఉంది. దాన్ని నెంచక అంటే దాన్ని ఎంచక నీ సహోదరుని లేదా సహోదరి కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? కాబట్టి ఏం చేయమంటున్నాడు? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? నీ కంటిలోనే ఏముంది? దూలముంది. నీ సహోదరుని కన్నుని చూచి నువ్వేమంటున్నావు? నీ కన్నులో నలసు ఉన్నది, దాన్ని తొలగించుకో, తీసివేసుకో అని ఎలా చెబుతున్నావు? ఫస్ట్ నువ్వే బాగలేవు, ఇంకోల్ని బాగు చేసుకోమని. అసలు నీ జీవితమే మారలేదు, నీ జీవితంలో భక్తి లేదు, నీ జీవితంలో పరిశుద్ధత లేదు, నీ జీవితంలో తగ్గింపు లేదు, నీ జీవితంలో క్రోధము కోపం విషయంలో ఓర్పు లేదు. నీ జీవితంలో మరి ఎదుటివారి జీవితంలో నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు మార్చుకో అని ఎలా చెప్తావు? కాబట్టి ప్రభు అనేటువంటి విషయం ఏంటిదంటే, ఫస్ట్ నీ జీవితాన్ని చూసుకో. నీ జీవితాన్ని చూసి ఎదుటివారు మారిపోతారు. ప్రేమ, తగ్గింపు, వినయము, ఓర్పు, సహనము. హల్లెలూయా. ఇది నువ్వు చూపగలిగితే నీ ఎదుటివారు కూడా మారిపోతారు. అత్త కోడల గొడవ. కోడలకు అత్త అంటే పడదు, అత్తకు కోడలంటే పడదు. కోడలు వాళ్ళ తండ్రి గారు డాక్టర్, చెప్పండి, డాక్టర్. కోడలు తండ్రి దగ్గరికి వెళ్ళింది ఒకరోజు ఇంటికి. డాడీ, అత్త పోరు భరించలేకపోతున్నా, నువ్వు డాక్టర్వు కదా, కాబట్టి ఒక పని చేయి, మెల్లిమెల్లిగా మా అత్త చనిపోయేటట్టు ఏదైనా మందు ఉంటే ఇవ్వు డాడీ. పాయిజన్ మెల్లిమెల్లిగా పాకాలి ఒంటిలో, బాధపడి పడి మెల్లమెల్లగా చనిపోవాలి. అలాంటి మందు ఉంటే ఈ డాడీ అంటే డాడీ ఇచ్చేసాడు. ఇవ్వకముందు ఒక మాట అన్నాడు, నా కుమార్తె మీ అత్తకి ఇస్తున్నప్పుడు ఎంతో ప్రేమతో కరెక్ట్ టైంగా అన్నం పెట్టి ఈ మందులు పెట్టేసేయి, పనిచేస్తుంది మందులు. పరుగు మందులు తీసుకొని వెళ్ళిపోయింది. అత్త నీకోసం మందులు తెచ్చాను, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా. అత్త షాకు. ఎన్నడలేని ప్రేమ. ఇంతగా నా కోడలు ఈరోజు ప్రేమిస్తూ నాకు సమయానికి భోజనాన్ని పెట్టి మందులు ఇచ్చి ఇంతగా చూసుకుంటుంది, ఏంటి మార్పు అని అత్తలో కూడా మార్పు వచ్చేసింది. ఏమొచ్చేసింది? అత్తలో కూడా మార్పు. అత్త కోడల్లో మధ్యలో ఉన్నటువంటి ఆ గొడవ కాస్త తొలగిపోయింది. క్రోధం వెళ్ళిపోయింది, కోపం వారి మధ్యలో వెళ్ళిపోయింది, సమాధానం, శాంతి, ప్రేమ పొంగిపోతున్నారు తల్లి కూతురులాగా. ఎవరు? అత్త కోడలు. రాను అత్త పరిస్థితి రోజుకి మంచి ఆరోగ్యము,
బలము, స్వస్థత మంచిగా అయిపోతుంది. కొద్ది రోజుల తర్వాత కోడల్లో ఆలోచన తడుతుంది. నేను నా అత్తకి ఇచ్చింది మా డాడీ దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి ఆ పాయిజనే కదా, ఇప్పుడు నా అత్త చనిపోతుందా? అయ్యో వద్దు, నా అత్త చనిపోకూడదు, ఎందుకంటే నా అత్త ఇప్పుడు ఎంతో మంచిగా అద్భుతంగా ప్రేమిస్తుంది, ఇలాంటి దాన్ని నేను పోగొట్టుకుంటే ఎలా? మళ్ళీ పరిగెత్తింది, డాడీ మా అత్త చావద్దు, మా అత్త బ్రతకాలి, ఇప్పుడేమన్నా మందు ఈ డాడీ. ఎందుకమ్మా చంపాలని మందు అడిగావు, నేను ఇచ్చేశాను. ఎందుకో తెలుసా డాడీ, మా అత్త ముందులాగా లేదు డాడీ, నేను మా అత్త ఎంతో ప్రేమగా ఒకరినొకరు మరి విడిచిపెట్టకుండా, మరి వారు ఒకరినొకరు విడవకుండా మేము ఉండలేము డాడీ, మా అత్త కావాలి, మా అత్త బ్రతకాలి అని కోడలు డాడీ అంటే కూతురు డాడీని అడిగింది. అప్పుడు డాడీ అన్నాడు, ఈరోజు వస్తుందని నాకు తెలుసమ్మా, ఇలా నువ్వు పరిగెత్తుకొని వచ్చి మా అత్తని బ్రతికించమని నువ్వు అడుగుతావు అనేటువంటి విషయం నాకు తెలుసమ్మా, కాబట్టి నేను మందు ఇచ్చినటువంటి మందు విషము కాదు, మీ అత్తకు ఆరోగ్యం కలిగేటట్టు ఇచ్చాను, అందుకే దాన్ని ప్రేమతో ఇస్తే బాగుంటుందని చెప్పి కొన్ని బోధ చేసి నీకు పంపించాను. చూసావా ప్రేమలో ఉన్నటువంటి శక్తి, చూసావా ప్రేమలో ఉన్నటువంటి బలము, చూసావా ప్రేమ ఎదుటి వారిని ఎంతగా మార్చేస్తుందో. ద్వేషానికి బదులు, కోపానికి బదులు ప్రేమ చూపించండి, ప్రేమ చూపించండి. యేసు ప్రభు చేసింది అదే. అమ్మా ఎవ్వరు నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళు పాపము చేయకు. ప్రేమ. యేసయ్య సిలువలో ధారపోసింది రక్తము అనుకుంటారు, రక్తం అనుకుంటారు, రక్తమే కాదని కాదు, కానీ ఆ రక్తంలో ఏముందో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వారిని క్షమించు తండ్రి, క్షమించు తండ్రి. ఒకవైపున కిరాతకులు, దూషకులు, నరహంతకులు అంతగా ఆయనని వేధించి కొరడాలతో కొట్టి బాధపెట్టి హింసపెట్టి సిల్వలో అలా వ్రేలాడుతుంటే ఆయన అంటున్నాడు, ప్రభా వారిని క్షమించు దేవా, తండ్రి వారిని క్షమించు. ప్రేమ చూపండి, నీ ఇంటి వారు మారిపోతారు. ప్రేమ చూపండి, నీ బాస్ మారిపోతాడు. ప్రేమ చూపండి, మీ పొరుగు వాళ్ళు మారిపోతారు. ప్రేమ చూపండి, ప్రేమ చూపండి, ప్రతి వ్యక్తికి ప్రేమ చూపండి. ఆయన గొడవాడతాడు, నువ్వు గొడవాడతావు, ఆమె గొడవాడుతుంది, నువ్వు గొడవాడతావు. ఇద్దరిలో గొప్పతనం ఏముంది అక్కడ? ఎదుటివాడు గొడవాడితే నువ్వు ప్రేమ చూపిస్తే నువ్వే గొప్పవాడివి, నీదే గొప్పతనం. అదే యేసయ్య గుణం. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ప్రభువే సాక్షాత్తుగా బోధించాడు. మత్తయి సువార్తలో ఏమన్నాడు? 22వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 22:37. ఆయన అంటున్నాడు, అందుకు ఆయన యేసు అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను, ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనదియు మొదటి అయి ఉన్నటువంటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమనగా, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ. ఫస్ట్ నువ్వు ప్రేమించాల్సింది ఎవరినట? చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో. బాగా వినండి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుని నువ్వు ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి.
నిన్ను వలే నిన్ను వలే నిన్ను వలే. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా లేదా? పొద్దున తిన్నావా? దాని అర్థం ఏంటో తెలుసా? రాత్రి తిన్నావా? దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మో నా పొట్ట ఆకలి, నేను తినకపోతే చస్తా బాక్క చిక్కిపోయి చచ్చిపోతా, కాబట్టి నా కోసం నేను తినాలి. దాని అర్థం ఏంటిది? యు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు. ఎప్పుడైనా కత్తి తీసుకొని పొట్టలో గుచ్చుకున్నావా? కత్తి తీసుకొని నాలుక బయట తీసి సర్రని కోసుకున్నావా? కోపంలో చేసుకోవడం వేరు, అది వేస్ట్. అది దాని గురించి నేను మాట్లాడను. నిదానంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, సమాధానంగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడైనా హాని చేసుకున్నావా? లేదు. ఎందుకు? బికాస్ యు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. అదే ప్రకారంగా నీ పొరుగువాన్ని ప్రేమించు. పొరుగువాడు ఎవరు ప్రభువా అని అడిగాడు ఒకడు, బుద్ధిహీనుడు. పొరుగువాడు ఎవడా? చెప్తా ఆగురా నాయన అని చెప్పి ఇక బోధ చేశాడు మళ్ళీ ఆయనకు కూడా. నీ పొరుగువాడు ఎవరో కాదు, దారిలో వెళ్తుంటే నీకు తెలియని వాడు ఒకడు ప్రాణంలో బ్రతకకుండా, చావకుండా, గాయపరిచి కొట్టి పడేసి వెళ్ళిపోయారు. ఆయన్నే నీ పొరుగువాడు. ఆయన ఎవరో నీకు తెలియదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే అర్థం చేసుకోండి, ఒకవైపు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, మరోవైపు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ద్వేషించాలి. పక్కన చేయగలుపు బ్రదర్స్లు, సిస్టర్లు కలపండి. ఐ లవ్ యూ అనండి. కౌగిలించుకోండి. ఐ లవ్ యూ. అరే చెప్పండి, ఎందుకు? నేను లోకానుసరమైన ప్రేమ గురించి మాట్లాడతాను. చేతులు కలపండి. ఎందుకు కూర్చున్నారు అట్లా? కలపండి, లేవండి అవసరమైతే. ఐ లవ్ యూ. అరే బాబు చాలురా, కూర్చోబెట్టండి. నేను అరే చాలు, కూర్చో. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నీ అంతటా నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో ఎదుటి వారిని కూడా, పొరుగు వారిని కూడా అంతే ప్రేమించాలి. క్రీస్తులో ఉన్నటువంటి వారులని అనగలగాలి, చెప్పొచ్చు. ఐ లవ్ యూ అనాలి. తప్పేముంది? లోకానుసరమైన ప్రేమ కాదు కదా, ఆత్మీయంగా క్రీస్తులో పరిశుద్ధమైన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, ఐ లవ్ యూ. ప్రైజ్ ద లార్డ్, ఐ లవ్ యూ అనొచ్చు. వాట్స్ రాంగ్? దేవుని మాట ఇది. నువ్వు దేవుని ప్రేమించాలి, నువ్వు మనిషిని ప్రేమించాలి. ఆ వ్యక్తి ఎవరైనా సరే ప్రేమ చూపించండి. మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమించే విషయంలో ప్రేమ చూపండి. అప్పుడు చూడండి, గొడవ ఉంటుందా? అబ్బా ఇల్లంతా ఏదోను వనము. హల్లెలూయా. ఇల్లంతా ఎట్లా ఉంటుంది? ఎక్కడుంది ఏదోను వనము అని అడగొచ్చు. అక్కడుంది, చెప్తాను, కానీ అక్కడ వెళ్ళకండి. నీ ఇల్లే ఒక ఏదోను వనము, ఈడెన్ గార్డెన్గా మారిపోవాలి. దేవుడు ఏమన్నాడు? దాని అరణ్యమును, ఎండిన భూమిని నేను ఏదోను వనముగా మార్చుచున్నా. చాలామంది కుటుంబాలు, జీవితాలు, ఆత్మీయత ఎండిపోయిన ఎడారి, ఎండిపోయిన చెట్టు, ఎండిపోయిన వృక్షము వలె మారిపోయింది. ఎందుకు? ఏం కరువైంది? ప్రేమ కరువైంది. ప్రేమ. అందుకే సత్యాన్ని తెలుసుకోండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మనుషులు ఈ సత్యాన్ని తెలుసుకుంటలేరు, బోధించినా వింటలేరు, మార్పులు చెందుతలేరు. కనీసం ఇప్పుడైనా, ఇక మీదట నేను నా జీవితాన్ని ప్రేమతో నింపుకొని నా ప్రతి వ్యక్తిని నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. నా ఇంటి వాళ్ళని ప్రేమిస్తాను, నా పొరుగు వాళ్ళని ప్రేమిస్తాను. గొడవ చేసుకోవాలంటే ఎంతసేపు చెప్పండి? నిమిషము పట్టదు. గొడవ ఆడొచ్చు, ఎవరితో అయినా గొడవ ఆడొచ్చు. కానీ
కానీ ప్రేమ చూపించి ఒక కఠినస్తులని మనం మార్చుకుంటే అది ఎంత గొప్ప విషయం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ దేవుని ప్రేమించాలి, నువ్వు మనుషులని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. ఈరోజు ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. అందరినీ ప్రేమించు. వ్యభిచారి కదా, నేను ఎలా ప్రేమించాలంటే అలాంటి ప్రేమలో పడకు, ఆ ప్రేమలొద్దు. వ్యభిచారికి యేసయ్య పరిశుద్ధమైన ప్రేమ చూపించు. యేసయ్య చేసింది అదే. అక్కడ విచిత్రమైన మాట, అందరూ వెళ్ళిపోయారు, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు, ఆ స్త్రీ ఒకతే ఉంది. ఆమెకు చూపించినటువంటి ప్రేమ ఏంటిది? పరిశుద్ధమైన ప్రేమ. చూపించండి ప్రేమ, ప్రేమ చూపించండి. లోకానుసారమైన మాటలు కావు, ఇది దేవుని మాటలు, వాక్యాలు ఇవి. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రేమ చూపించండి, ప్రేమించండి, ప్రేమించండి అంటున్నాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి, ఎదుటి వారులని క్షమించండి, తీర్పులని తీర్చకండి. వారు అలాంటి వారు, ఇలాంటి వారు అనేటువంటి మాటలు మీరు చెప్పకండి. హల్లెలూయా. సత్యము తెలుసుకోవాలి. యేసే దేవుడని, యేసే తండ్రి అని, యేసే రక్షకుడు, మెస్సయ్య అని. ఇంకొక అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్పి ముగించేస్తాను. అదే 8వ అధ్యాయం ఆఖరి వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం ఆఖరి వచనం. ఓ అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకుంటాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు విసిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయెను. బాగా గ్రహించండి మాట, బాగా వినండి మాట. యేసు ప్రభు బోధ చేస్తున్నాడు సత్యాలని బోధిస్తున్నాడు. వారు వింటూ వారికి ఇక ఆగ్రహము పెరిగిపోయింది, బాగా కోపం వచ్చేసింది, బీపీ బాగా పెరిగిపోయింది. కొందరికి బీపీ పెరిగిపోతే చూసారా, ఎక్కడో కాదు, మన ఇంట్లో చాలు, మన వాళ్ళే ఉన్నారు. బీపీ పెరిగిపోతే ఘర్షణ భలే జరుగుతుంది. అప్పుడు బ్యాండ్ బజాయించాలి, డమ్ డమ్ అని కదా. యేసు ప్రభు మాటలు వింటూ ఉన్నారు. ఇక ఓర్చుకోలేకపోతున్నారు, ఆపుకున్నారు, కసి ఆపుకున్నారు. ఇక రాను బోధ వినలేకపోయారు. కోపం పెరిగిపోయింది. ఏ రాళ్ళు తీసుకొని వ్యభిచారి అయినటువంటి స్త్రీ పట్టబడిందో, ఏ వ్యభిచారిని కొట్టాలనుకున్నారో అదే రాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరిని కొట్టడానికి? గ్రహించారా ఈ మాట? ఏ రాళ్లతో వ్యభిచారైనటువంటి పాపిని కొట్టాలనో ఆ రాళ్ళు యేసుని కొట్టింది. దాని అర్థం ఏంటిదంటే, నువ్వు నేను మనుషులందరూ పాపం చేస్తే ఆ రాళ్లతో కొట్టబడాల్సినటువంటి వారము మనము, ధర్మశాస్త్రము చొప్పున. కానీ ఆ రాళ్ళు సిలువలు యేసు ప్రభుని కొట్టింది. నీకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు. నీ స్థానంలో ఆయన మరణించాడు. నీ స్థానంలో ఆయన పనిష్మెంట్ అనుభవించాడు. నీ స్థానంలో శిక్ష ఆయన అనుభవించాడు. నిన్నేమో ఫ్రీగా చేశాడు, స్వేచ్ఛగా చేశాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఈరోజు సత్యం తెలుసుకున్నావు కాబట్టి నువ్వు తప్పింపబడ్డావు, శిక్ష రాకుండా తప్పింపబడ్డావు. ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయావు. దేంట్లో నుండి? పాపం నుండి. దేంట్లో నుండి? నరకం నుండి. ఆయన ఏమో రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయనే యేసు రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆ యేసు పరిస్థితిని గుర్తు చేసుకోవా? రాళ్లతో మనము కొట్టబడాలి ధర్మశాస్త్రము చెప్పున. ఎందుకంటే పాపులము, వ్యభిచారులము, ద్రోహులము, ఎన్నో రకమైనటువంటి పాపములు చేశాం కనుక ఈ రాళ్ళు మనల్ని కొట్టాలి. రాళ్లతో మనము కొట్టబడాలి.
కానీ అదే రాళ్ళు యేసు ప్రభుని కొట్టింది, సిలువ మీద యేసుని కొట్టింది. కాబట్టి గ్రహించండి దేవుని వాక్యం. ఏ రాళ్లతో అయితే కొట్టాలనుకున్నారు వ్యభిచారి అనేటువంటి స్త్రీని, అదే రాళ్లతో యేసుని కొట్టాలనుకున్నారు, కొట్టారు కూడా సిలువలో. అవకాశం చూశారు. ఏ రోజు ఈయనని కొట్టాలి, ఏ రోజు ఈయనని చంపాలి, అవకాశం చూశారు. ఒకరోజు గెస్తమన్ అనేటువంటి తోటలో ప్రార్థనలో ఆయన ఉండంగా ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల సైన్యాన్ని తీసుకొచ్చి ఆ యేసు ఈయనను ముద్దు పెట్టి అప్పగించేశారు. ఇక ప్రారంభమైంది. ఆయనను కొడుతూ గెస్తమన్ అనే తోటలో నుండి కొడుతూ యేసయ్యని ప్రధాన యాజకుల చెంతకి తీసుకొని వెళ్ళారు. అక్కడ సమాజంలో ప్రధాన యాజకులు కూడా కలిసి ఆయనను కొట్టారు. పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు, అక్కడ కొట్టారు. అక్కడ ఇంకా ఘోరంగా కొట్టారు. కొరడాలతో కొట్టారు, కర్రతో కొట్టారు, తలలో ముళ్ళ కిరీటాన్ని ధరించారు, పక్కలో ఈటతో గుచ్చారు, ముఖముపై ఉమ్మి వేసి పిడుగుద్దులు గుద్ది నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించు అని ఎగతాళి చేసి చివరిగా ఆయన మీద సిలువను మోయించారు. గొల్గొత కొండ వరకు దాదాపుగా ఎన్నో వేల అడుగులు ఆయన ఆ సిలువను మోస్తూ గొల్గొత కొండెక్కి చివరికి ఆయన అక్కడ తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నేటి కాలమందు విశ్వాసి మళ్ళీ పాపము చేస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన సిలువలో కొట్టబడుతున్నాడు. మళ్ళీ బాహటంగా యేసుని మనము సిలువ వేస్తున్నాము. విశ్వాసి ఆజ్ఞ తప్పిపోతే, విశ్వాసి మార్గము తొలగిపోతే, మళ్ళీ పాపంలో పడితే దేవుని బాహటంగా సిలువకు కొడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాప క్షమాపణ పొందిన దేవుని బిడ్డ, లోకం నుండి, పాపం నుండి, బలహీనతలో నుండి విడిపింపబడినటువంటి దేవుని బిడ్డ, నన్ను మళ్ళీ సిలువకు కొడతావా? యూదులు నన్ను రాళ్లతో కొట్టినట్టు మీరును నన్ను రాళ్లతో సిలువకు కొడతారా? పాపం చేసిన వాడు ప్రభుని మళ్ళీ సిలువకు రాళ్లతో కొడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించండి. హల్లెలూయా. మనం ఎంత ధన్యులమంటే ఈరోజు పాప క్షమాపణ పొందిన ధన్యతను దేవుడు మనకిచ్చాడు. సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయును. ఆ సత్యమే దేవుని వాక్కు, ఆ సత్యమే దేవుని మాట. దేవుని మాటను వింటావా? దేవుని మాటను వింటావా? హల్లెలూయా. దేవుడు తన వాక్యాలు దీవించునుగాక. స్తోత్రం మా ప్రియ తండ్రి, మా యేసురాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించావు, ప్రేమతో మార్చుకున్నావు, శిక్షించలేదు, అమ్మా అని పలికావు తండ్రి. ఈరోజు మా పలుకు కూడా మా ఇంటి వారి ఎడల, మా ఇరుగు పొరుగు వారి ఎడల అమ్మా, అయ్యా అని పలుకుతే వారి జీవితాలు మారిపోదా? వారి జీవితాలు మారదా ప్రభువా? ప్రేమ కొరువైంది ప్రభువా, ప్రేమ కొదువైంది ప్రభువా, ప్రేమ కొదువైపోయింది. మా హృదయాలకు ప్రేమ నేర్పించండి తండ్రి. ఒకవైపు నిన్ను ప్రేమించాలి, మరోవైపు మనుషులందరినీ ప్రేమించమన్నావు ప్రభువా. వారెవరైనా సరే, మంచివారో చెడ్డవారో,
ఎలాంటి వారైనా సరే, మాకు తెలిసిన వారో తెలియని వారో ఎవరైనప్పటికీ క్రీస్తు ప్రేమను మేము చూపగలగాలి. క్రీస్తు ప్రేమని చూపగలగాలి ప్రభువా. మా హృదయాలకు అట్టి ప్రేమ నేర్పించమని అడుగుతున్నాను. ఆ సత్యాన్ని ఈరోజు మాకు బోధించావు గనుక మమ్మల్ని బలపరిచి నడిపిస్తారని, ఎన్నడూ కూడా లోకానుసారంగా కానీ, క్రోధంగా కోపంగా కానీ, అసూయతో పగతో కానీ, పాపంలో కానీ జీవించకుండా ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మేము జీవించాలి. ఎవరికి తీర్పు తీర్చకూడదు. ప్రతి వ్యక్తిని మేము క్షమించాలి ప్రభువా. అలాంటి మనసుని ధరించుకోవాలి మేము. హల్లెలూయా. నీకే మహిమ అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.